మహాగరుడ, మహోన్నతుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో సిమోన్ గారిని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఈ గాయపడినటువంటి హస్తం వేసి ముక్తి బాగు చేయండి ప్రభావ. ఇదిగో నాయన మరి రీసెంట్గా తన భార్యను కోల్పోయి దుఃఖంలో ఉన్నాడు. అదే దుఃఖంలో తన కాలు కూడా మా తండ్రి ఇదిగో ప్రభావ మరి క్రాక్ ఇచ్చింది ప్రభావ. యేసు ప్రభావ మక్కులో నా తండ్రి మరి ఏర్పడినటువంటి గాయములను బట్టి ప్రభావ మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. అరకాలు మొదలుకొని నడినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చండి. నరాల్లో మీ రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి అవయవాన్ని రక్తం చేత కడగండి. మీ ఆత్మ అగ్ని బిడలోకి పంపించండి. మన ఎముకల్లో మూలుగుల్లో ప్రభువ నరాల్లో కూడా నా తండ్రి మీ అగ్ని పంపించి నాయన మీ అగ్ని మండించి మా బిడ్డను స్వస్థపరచండి. అనగా నిన్ను స్వస్థపరిచి యెహోవాను మీరే మీరు సెలవించారు. మీరే స్వస్థపరచండి. మీరే ముట్టండి నాయన. మీరే తండ్రి ఎవరైతే పరిచయం చేస్తున్నారో మాట అందరూ దీవించండి. డాక్టర్స్ని దీవించండి, సిస్టర్స్ని దీవించండి, ఆయమ్మలు దీవించండి, బంధువులు దీవించండి. బిడ్డపై మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభావ. జాతిపోతున్న ఆయన నీకు వందనాలు ప్రభావ. బిడ్డలుగా మేము చేసిన ప్రార్థన ప్రభావ మీరు అంగీకరించి ఆలకించి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. యేసు రక్తం వేసి రక్తం వేసి వేసిన కలిగినగా ఆది కలిగిన నాశనం కలిగినగా ఆమె చేసిన ధైర్యంగా ఉండండి.